నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ప్లే చేస్తే చాలు ప్రేమ, బాధ, మధుర జ్ఞాపకాలు కథల రూపంలో మిమ్మల్ని తాకుతాయి. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 27. సినిమా చూసి ఎవరేడుస్తారు అసలు? అలా అంత సెన్సిటివిటీ ఇంకా మిగిలి ఉందా? అతనికి ఆశ్చర్యం వేసింది. కంటతడి పెట్టడం వేరు, కానీ ఇలా వెక్కి వెక్కి ఏడుస్తూ సినిమాలో హీరో నిజమైన వ్యక్తిలాగా ఫీల్ అవుతూ అతని గురించి బాధపడుతున్న ఈ అమ్మాయి ఎక్కడి నుంచొచ్చింది? ఇది బయోపిక్ కావడంతో ఆమె మరింత బాధపడుతోందేమో అనుకున్నాడు. ఆమెని ఆనందంగా ఉంచాలని అనుకుని తీసుకువచ్చి ఏడిపించాడని ఫీల్ అయ్యాడు. ధ్రువ్, తడిసిపోతున్నారు, లోపలికి రండి. ఆమె గట్టిగా పిలిచేసరికి ఆలోచనల నుంచి తేరుకుని డ్రైవింగ్ సీట్లో సెటిల్ అయ్యాడు. కార్ స్టార్ట్ చేసి థియేటర్ బయటికి పోనిచ్చాడు. ఐఎమ్ సో సారీ. అతను పెదవి విప్పి సారీ చెప్పబోతుండగా ఆమె చెప్పేసింది. అతను ఆశ్చర్యపోయాడు. దేనికి అడిగాడు. హ్యాపీగా సమయం గడపాలనుకుని వస్తే నేను ఎమోషనల్గా ఫీల్ అయ్యి మీ టైం పాడు చేశాను, చెప్పింది గిల్టీగా. పక్కన నవ్వాడు అతను. ఆమె తెల్లబోయింది. నేను సరిగ్గా కొన్ని క్షణాల క్రితం ఇదే మాట మనసులో అనుకుని నీకు సారీ చెప్పబోతున్నాను అన్నాడు. ఆమె నవ్వేసింది. కొన్ని క్షణాల తర్వాత ఆమె నిశ్శబ్దంగా మారిపోయింది. చీకట్లో రోడ్డుకి ఇరువైపులా లైట్ల మూలాన వర్షపు ధార స్పష్టంగా కనిపిస్తోంది. అది చూస్తూ ఆలోచనలో పడిపోయిందామె. ఏం ఆలోచిస్తున్నావు నభా? మౌనాన్ని ఛేదిస్తూ అడిగాడు. సినిమా గురించి, మీ గురించి పరధ్యాసగా సమాధానం చెప్పింది. సినిమా నిన్ను చాలా కదిలించినట్టుంది అడిగాడు కావాలనే తన విషయాన్ని పక్కన పెట్టి. మీరు ఎప్పుడైనా అలాంటి మిషన్లో పాల్గొన్నారా? పూర్తిగా అతని వైపు తిరిగి అడిగింది. కారులో చీకటిని బయట స్ట్రీట్ లైట్ల వెలుతురు తరిమేస్తూ ఉండడంతో అతని మొహంలో భావాలు స్పష్టంగా చూడగలిగిందామె. అతను కొన్ని నిమిషాలు ఏమీ మాట్లాడలేదు. ఇక అతను చెప్పడని అనుకుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ టెర్రరిస్ట్ అటాక్ని బ్లాక్ చేయడం నేను పాల్గొన్న లాస్ట్ మిషన్, చెప్పాడు అతను. ఆమె ఏమీ మాట్లాడలేదు. మొదలుపెట్టాడు కాబట్టి పూర్తి చేస్తాడని ఎదురు చూసింది. 5 ఏళ్ల క్రితం అక్కడ మన ఆర్మీ మీద అటాక్ జరిగింది. అప్పుడు వాళ్ళని ఎదుర్కొని ఆ టెర్రరిస్టులని వెతికి వెతికి చంపేశాం. వాళ్లల్లో 2 తప్పించుకున్నారు. ఆ మిషన్ని లీడ్ చేసినది నేను. నా బెస్ట్ ఫ్రెండ్ నదీం నన్ను అసిస్ట్ చేశాడు, చెప్తూ బలంగా ఊపిరి పీల్చుకున్నాడు. అతని చేతివేళ్లు స్టీరింగ్ వీల్ మీద బిగుసుకోవడం ఆమె చూసింది. అప్రయత్నంగానే ఆమె చెయ్యి అతని భుజం మీద ఆనింది. ధ్రువ్, మీ మనసుకి కష్టంగా ఉంటే ఇప్పుడొద్దు, మృదువుగా అతన్ని వారించడానికి ప్రయత్నించింది. అతను కార్ని ఒక పక్కగా ఆపి ఆమె వైపు తిరిగాడు. మెల్లగా తన చేతిని వెనక్కి లాక్కుంది నభ. ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడతను. నభ, నువ్వు మనసుకి ఆనందం కలిగించేలా మాట్లాడడమే కాదు, ఎదుటి వ్యక్తి మనసుని అర్థం చేసుకునేలా శ్రద్ధగా వింటావు కూడా. యు ఆర్ సంథింగ్ స్పెషల్ అన్నాడు. ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. అతను చిన్నగా నవ్వాడు. నేను ఇంతవరకు ఎవ్వరితోనూ ఈ విషయం పంచుకోలేదు. నన్ను నిశ్శబ్దంగా ఉండనివ్వడం లేదు నువ్వు అలా అడిగాక చెప్పకుండా ఉండలేని పరిస్థితి నాది అన్నాడు గాఢంగా నిట్టూర్చి. ఆమె ఏమీ మాట్లాడలేదు. బయట వర్షం కార్ని నిలువెల్లా తడుపుతున్న శబ్దం తప్ప వేరే ఏమీ లేదు. ఆ మసక చీకటిలో అతనితో అలా మూసి ఉన్న కారులో కూర్చోవడం చాలా ఇంటిమేట్గా అనిపించింది. అతని నిట్టూర్పు సూటిగా పోయి ఆమె గుండెల్లో నాటుకుంది. అతను సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఆ మిషన్ ఎంత బాగా చేసుకొచ్చామంటే మా టీంలో ఒక్కళ్ళకి కూడా చిన్న గాయం కూడా అవ్వలేదు. నా టీంకి ఒక ముద్దు పేరు కూడా ఉంది, IAA అని, ఇండియన్ ఆర్మీ అసాసిన్స్. అలా ఏదైనా సమస్య వస్తే మా టీంకి అప్పగించేవారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్తో కలిసి పనిచేసేవాళ్ళం. మా ఫొటోస్ ప్రతి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దగ్గర ఉండేదని ఒక రూమర్, చెప్పడం ఆపి చిన్నగా నవ్వాడు. అసలైన విషయం ఇక్కడే ఉందని ఆమెకి అర్థమైంది.
మెల్లగా బిగుసుకున్న అతని పిడికిలి మీద చేతిని వేసింది. అతను మెల్లగా కళ్ళు తెరిచి ఆమె వైపు చూశాడు. ఆమె చిన్నగా నవ్వి చెప్పమన్నట్టుగా ప్రోత్సహించింది. నా బెస్ట్ ఫ్రెండ్ నదీం చెల్లెలు తమన్నా నా జీవితంలోకి ప్రవేశించింది. నదీం ఎంత గలగలా మాట్లాడేవాడో ఆమె అంత నిశ్శబ్దంగా ఉండేది. కళ్ళతోనే భావాలన్నీ పలికించేది. మా మధ్యన మొదలైన ఆకర్షణని, చనువుని గమనిస్తూనే ఉన్నాడు వాడు. అయినా అడ్డు చెప్పలేదు. వాళ్ళిద్దరికీ ఎవరూ లేరు. నాది పెద్ద ఫ్యామిలీ. చెల్లెలు సుఖపడుతుంది, ఒంటరితనం ఫీల్ అవ్వకుండా అనుకున్నాడు. అంతలోనే పెద్దగా హార్న్ కొడుతూ వేగంగా కారు పక్క నుంచి ఎవరో వెళ్లడంతో ఉలిక్కి పడింది నభ. అతను ట్రాన్స్లో నుంచి బయటికి వచ్చి సర్దుకుని కూర్చున్నాడు. ఆకలిస్తుందా ఉన్నట్టుండి అడిగాడు. వర్షం వల్ల ఇంటర్వెల్లో కూడా ఏమీ తినలేదు. ఆమె తల అడ్డంగా తిప్పింది. లయర్, నీ నోరు తల అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజం చెప్పేస్తున్నాయి. సారీ, నాకు ఆకలి తెలీదు. గంటల తరబడి ఏమీ లేకుండా ఉండడం ట్రైనింగ్లో ఒక పార్ట్. అదే అలవాటుగా మారిపోయింది. నవ్వుతూ చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. తర్వాత ఏమైంది? అతని మాటలు ఆమెని బాగా డిస్టర్బ్ చేస్తున్నా పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ అడిగింది. తమన్నాతో నాకు పెళ్లి కుదిరింది. ఇంట్లో అందరూ సంతోషించారు. తమన్నా అప్పటికే మెడిసిన్ 2వ సంవత్సరం పూర్తి చేసింది. 3 నెలల్లో మా పెళ్లి. ఆ సమయంలో మా మధ్య ఒక గొడవ జరిగింది. తమాషా ఏంటంటే ఏ విషయం మీద గొడవ పడ్డామో ఇంతవరకు నాకు ఒక క్లారిటీ లేదు. విషాదంగా నవ్వాడు. ధ్రువ్, ఆమెకేమైనా అయ్యిందా అడిగింది అనునయంగా. అతను డ్రైవ్ చేస్తూనే తల అడ్డంగా తిప్పాడు. నో, నాకు తెలిసి ఆమె ఇప్పుడు లండన్లో ఉంది అన్నాడు. దాచిన ఆ కంఠంలో విషాదం, దుఃఖం దాగడం లేదు. అతని కళ్ళు వర్షిస్తూ ఉండడం చూసి ఆమె కంగారు పడింది. ధ్రువ్, ప్లీజ్ స్టాప్ ద కార్ చెప్పింది. అతను సడన్ బ్రేక్తో కార్ని ఆపేశాడు. స్టీరింగ్ వీల్ మీద తలపెట్టుకుని మౌనంగా రోధిస్తున్న అతన్ని ఎలా ఓదార్చాలో తెలియలేదామెకి. ఏం జరిగింది ధ్రువ్? అతని వెన్ను నిమురుతూ లాలనగా అడిగింది. నిశ్చలంగా కఠిన పాషాణంలో ఉంది అతని శరీరం. ధ్రువ్, ఇంతవరకు వచ్చారు. మరొక అడుగు ముందుకు వేసి విషయం చెప్పండి. నేను మీతో ఇక్కడే ఉన్నాను అతని తల నిమురుతూ చెప్పింది. సరిగ్గా అదే సమయంలో నీహార్ ప్రయాణిస్తున్న కార్ వైజాగ్ చేరుకుంటోంది. అతను వారం రోజుల పాటు సూరత్, అహ్మదాబాద్, అక్కడి నుంచి ఆంధ్రాలో విజయనగరం అన్నీ తిరిగి ఆ రోజే తిరిగి వస్తున్నాడు. అతను తను తిరిగిన ప్లేసెస్, ఇంటర్వ్యూ చేసిన మనుషుల్ని గుర్తు తెచ్చుకుంటూ కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు. వెంకీకి చెప్పినట్టుగా 2 రోజుల్లో రావడం అవ్వలేదు అతనికి. 7 రోజులు పట్టింది. నభకి కాల్ చేద్దామనుకుని లాస్ట్ మినిట్లో ఆగిపోయాడు. ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడే మూడ్లో లేడతను. గుజరాత్ నుంచి విజయనగరం వచ్చాడు. అక్కడ తను తెలుసుకున్న విషయాన్ని బట్టి పెద్ద ఆయన పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన ఆవిడ పేరు భానురేఖ అని, ఆవిడ గరుడుపల్లి సంస్థానంలో పనిచేసే ఉద్యోగి కూతురని కొందరు, కాదు ఆమె రాయవరం జమీందార్ కూతురని మరికొందరు చెప్పడంతో అయోమయంలో పడిపోయాడు నీహార్. అంతవరకు తెలుసుకోగలిగాడు కాబట్టి ముందు తన బిజినెస్ పనులు చూసుకుని అప్పుడు తిరిగి ఆ పని చూడాలన్న ఉద్దేశంతో తిరిగి వస్తున్నాడు వైజాగ్ అతను. అబద్ధం పక్కనే వచ్చి కూర్చుంటూ బల్లగుద్ది మరీ చెప్పాడు నీహార్ ఆత్మారాముడు. చిన్నగా నిట్టూర్చి కళ్ళు మరింత గట్టిగా మూసుకున్నాడు నీహార్, ఆత్మారాముడిని పట్టించుకోకూడదన్న ఉద్దేశంతో. కానీ అలా ఊరికే విడిచిపెట్టే రకమా ఆత్మారాముడు? అలా మౌనంగా మట్టిగడ్డలా కూర్చుంటే నీ మనసు నాకు తెలియదనుకున్నావా? ఆలు ఎలా ఉందా అని తెగ ఆరాటపడుతున్నావు అంటున్న ఆత్మారాముడి వైపు కళ్ళు తెరిచి కోరగా చూశాడు నీహార్. అసలు నన్ను అడిగితే నువ్వు చాలా మారిపోయావోయ్ నీహారా. ఇంతకుముందు మనసుకు నచ్చినది చేసేవాడివి, ఎవరి గురించి ఆలోచించేవాడివి కాదు. ఇప్పుడు చూడు ఏ స్థితికొచ్చావో వాపోయాడు ఆత్మారాముడు. ఆపుతావా నీ నస కోపంగా అన్నాడు ఇక భరించలేక. బాస్ ఏమైనా అన్నారా అడిగాడు డ్రైవ్ చేస్తున్న వెంకీ వెనక్కి తిరిగి చూడకుండానే. ఏం లేదు వెంకీ, ఇంటికి కాదు, నేను చెప్పే అడ్రస్కి పోని చెప్పాడు సీరియస్గా. ఓహో, అమ్మాయిని కాకుండా అమ్మాయి అమ్మమ్మని చూడడానికి వెళ్తున్నావన్నమాట.
ఇది ఇంకా మంచిది, పద్ధతైన పని కూడా. మహా మెచ్చేసుకున్నాడు చాలా కాలం తర్వాత ఆత్మారాముడు. నీహార్ ఏమీ మాట్లాడలేదు. కిటికీలో నుంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. వర్షాకాలంలో వర్షం సహజమే అయినా వెధవ వర్షం అని తిట్టుకుంటాం. కానీ ఆ వర్షం లేకపోతే మనిషికి జీవనమే లేదు. ఎటెటో వెళ్తున్న ఆలోచనల్ని పక్కకి నెట్టేసి గతుకుల రోడ్డు మీద స్మూత్గా పోనివ్వడానికి ప్రయత్నిస్తున్న వెంకీని చూసి చిన్నగా నవ్వుకున్నాడు. వెంకీ, నువ్వు ఎవరినైనా ప్రేమించావా? అడిగాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.